జిల్లాలోని ప్రతి రైతుకు ఎరువులు అందేలా వ్యక్తిగత పట్టికతో కూడిన సమాచారంతో ఎరువులు పంపిణీ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రైతులకు ఆయా పంటలకు ఎరువులు శాస్త్రీయ పరిణామం ప్రకారం అందిస్తున్నామని, రైతులు ఎరువుల పంపిణీ మీద ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ల ద్వారా ప్రతి రైతు యొక్క ఖచ్చితమైన ఎరువుల పంపిణీ సమాచారం ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నిల్వలను కొరతను ముందే అంచనా వేయగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సీజన్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి లాస్ట్ 2 సీజన్స్ లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి అపోహలు కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్ గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరం కన్నా ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్ కి ఏ క్రాప్ కి సైంటిఫిక్ గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, తర్వాత రిప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపుగా 70 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిలరింగ్ స్టేజ్ లో ఒకసారి వేస్తారు, ఇప్పుడు 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్ కి కావాల్సిందో ఒకేసారి తీసుకెళ్లిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ 2 బస్తాలు కావాలనుకోండి, 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్ కి ఎవరికైతే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఇట్లాగా దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఆగస్ట్ లో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలని చూసుకుంటే మనకు ఎవరీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్ కి ఎంత కావాలి, దానికి కావాల్సింటే ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్ లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకొని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా డిఏపి, ఎంఓపి ఇవన్నీ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ అలాగే వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఒకేసారి తీసుకెళ్లొచ్చు, లేదా దఫల వరకు కూడా తీసుకెళ్లొచ్చు. దీంట్లో ఎటువంటి అపోహలు నమ్మకండి. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, డివియేషన్ అవుతుంది, దొరకట్లేదు, అమ్మేస్తున్నారు, వస్తుందో లేదో అనే భయం ఉంది. ఇటువంటిది ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి నాకు ఆ నంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఈసారి సప్లై సమస్య లేదు, ఎక్కడ కూడా హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ డైవర్టింగ్ అని చేసే అవకాశం లేదు. ఈవెన్ ఇంటర్స్టేట్ బార్డర్ కూడా పెట్టాం, తిరువూరు అలాగే జగ్గైపేట సైడ్ ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటికి వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది, ఇన్ కేసు ఏదైనా అక్కడ ఈ కమర్షియల్ గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది, ప్రతి దగ్గర నిల్వలో ఉన్నాయి.